మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయ శుభములు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించకుండా ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా 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 దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో చేసిన మేలకన్నిటికీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి ప్రభా. మేము ఏమై ఉన్నామో నీ కృప వలనే ఉన్నాము తండ్రి ప్రభా. మరొక దినము చూసే ధన్యత నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టి కాపాడిన దేవానికి వందనములు స్తోత్రములు నైనా ప్రభా. ఈరోజే కలబరి వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈరోజే కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 107 దావీదు కీర్తన 33 వచనం నుంచి చివరి వచనం 43 వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మనల్ని మనం ఒకసారి పరిశోధించుకొని వాక్యమైన దేవాది దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృప లేనిది మనం లేము అన్న సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎంతగా కష్టపడి ఎంత సంపాదించినా కానీ ఆ సంపాదన నిల్వలేకపోవడం కారణం ఏంటంటే మనం దేవుని యందు భయభక్తులలో జీవితం జీవించలేకపోవడము. మనం ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాము. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోవడానికి కారణం ఏంటంటే మనం దేవుని సన్నిధి నుంచి దేవుని మార్గం నుంచి తొలగిపోతూ లోకానుసరిగా మనం జీవిస్తున్నప్పుడు మరి అనేక కష్టాలు అనేక శ్రమలు చూస్తూ ఉంటాం. ఎందుకంటే అభివృద్ధి అనేది ఉండదు. నువ్వు ఎంత సంపాదించినా కానీ అది నీలో నిలవదు. కారణం ఏంటంటే దేవుని యందు నువ్వు భయభక్తులలో జీవితం జీవించినప్పుడు, దేవునికి దూరంగా నువ్వు జీవించినప్పుడు నీ యొక్క సంపాదన కూడా నిలవదు. అది నువ్వు ఎంత సంపాదించినా అది ఖర్చులు అవుతూనే ఉంటుంది. దానికి ఆ సంపాదన అంతా కూడా మరి వ్యర్థమైన ఖర్చులకు, వ్యర్థమైన అలవాటులకు, మరి ఆ ఒక ఖర్చులు చేస్తున్నప్పుడు అందులో నీకు సమృద్ధి ఉండదు, అందులో దీవెన ఉండదు, అందులో ఆశీర్వాదం ఉండదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. వాక్య భాగంలోకి వచ్చినట్టయితే 33వ వచనం చూసినట్టయితే, దేశ నివాసులు చెడుతనంను బట్టి ఆయన నదులను అడవిగా, నీటి బుగ్గలను ఎండిన నేలగా, మరి సత్తుగల భూమిగా, చెవటి చెవటి పంటగా మార్చెను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి నదులన్నీ కూడా ఎండిపోవడము, మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఉండకపోవడము, మరి నువ్వు కష్టార్జితము నీ చేతిలో ఉండకపోవడము, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోయినప్పుడు, దేవుని చిత్తంలో నుంచి తొలగిపోయినప్పుడు దేశ నివాసులు చెడుతనంను బట్టి ఆయన నదులను అడవిగా, నీటి బుగ్గలుగా, ఎండిన నేలగా. మరి దేశ నివాసులు అంటే ప్రజలు చెడుతనంని బట్టి కొన్ని సందర్భంలో చూస్తాము. మరి అనేక వర్షాలు పడుతూ ఉంటాయి, తుఫాన్లు వస్తుంటాయి, అండ్ మరి అర్త్ కేక్స్ వస్తుంటాయి, భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే దేశ ప్రజలు చెడుతనాన్ని బట్టి కొన్నిసార్లు దేవాతి దేవుడు ప్రజలకు శిక్షిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే దేశ నివాసులు చెడుతనాన్ని బట్టి ఆయన నదులను అడవిగా, నీటి బుగ్గలను ఎండిన నేలగా మార్చి ఉన్నాడు. అంటే సమృద్ధి లేదు, ఆశీర్వాదము లేదు. మరి దేశ ప్రజల చెడుతనాన్ని బట్టి కొన్ని సందర్భంలో దేశాలు కూడా అనేక కరువు కాలంలో వస్తూ ఉంటాయి, శ్రమకాలం వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆ దేశంలో వారు చేసిన చెడుతనాన్ని బట్టి వారి ఆ సమయంలో మరి దేశమంతా కూడా కరువుకు రావడానికి కారణము ఎవరంటే ప్రజలే. కొన్ని సందర్భంలో కుటుంబంలో కూడా సమస్యలు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నిటికీ కారణం ఏంటంటే వారి యొక్క ప్రవక్తను బట్టి మరి కొన్ని సందర్భంలో అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కారణం అంటే దేవుని సన్నిధి నుంచి నువ్వు తొలగిపోయినప్పుడు. ఇక్కడ చూసినట్టయితే దేశ నివాసులు మరి వారి యొక్క చెడుతనంను బట్టి ఆ ఒక సమయంలో ఆ నేలంతా కూడా ఎండిపోయిందిగా ఉన్నది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మనం చూసినట్టయితే ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను. మన సమయంలో ఎంత మీ యొక్క విత్తనాలు నాటినా కానీ వర్షము లేకుండా, ఆ విత్తనాలలో సమృద్ధి లేకుండా ఆ పొలమంతా కూడా ఎండిపోతూ ఉంటుంది. ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి సంతోషము కుటుంబంలో లేకపోవడం కారణం ఏంటంటే దేవుని యొక్క కృప లేకపోవడము. ప్రజలు దేవుని చిత్తానుసారంగా లోబడినప్పుడు, వారి ఇష్టానుసారంగా వెళుతున్నప్పుడు
మరి ఆ కుటుంబంలో కూడా చిన్న చిన్న కుటుంబంలో ఉండొచ్చు, పెద్ద పెద్ద కుటుంబంలో ఉండొచ్చు. అన్ని ఆశీర్వాదాలు అన్నీ కూడా కోల్పోతూ ఉంటారు. సమృద్ధి అనేది ఉండదు, సంతోషం అని ఉండదు. ఎప్పుడు చూసినా ఇంట్లో పోట్లాటలు, ఎప్పుడు చూసినా ఒకరి పట్ల ఒకరు పడకుండా ఒకరి పట్ల ఒకరు ఎప్పుడు కొట్లాడుకునే విధంగా ఉంటారు. కారణము వారి యొక్క దేవుని సన్నిధి నుంచి వారి చెడుతనాన్ని బట్టి వారు తొలగిపోయినప్పుడు అనేకమైన సమస్యలు కలుగుతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అరణ్యంలో నీటి నీటి మూడుగాను ఎండిన నేలగా నీటి ఊటలను చుట్టుకొని ఆయన మార్చెను, చెట్టుగా మార్చెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆశీర్వాదము లేదు. ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో సంపాదిస్తున్నావు, కానీ దాంట్లో నీకు సంతోషం లేదు. కుటుంబం ఎంతగానో అనేక సమస్యలతోని, అనారోగ్యంతోని, మరి మానని పుండు లాంటి వారిలాగా సమస్యలు ఉన్నప్పుడు నీ జీవితము ఒక్కసారి నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వు పరిశోధించుకోవాలి. ఎందుకంటే దేశ నివాసులు చెడుతనం బట్టి భూమి అంతా కూడా ఎండిన నేలగా చేసి ఉన్నాడు. వర్షం కురవదు, సమృద్ధి ఉండదు. అలాంటి స్థితులకు కారణం ఎవరంటే మనమే. మనం దేవుని సన్నిధి నుంచి మార్గంలో నుంచి తొలగిపోయినప్పుడు ఇవన్నీ కూడా వస్తాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు అచ్చట నివాసపూర్వం ఏర్పరచుకున్నట్టు పొలంలో విత్తనంలో చల్లి ద్రాక్ష తోట నాటి, వారి పొలమంతా కూడా మరి విత్తనాలు నాటి ద్రాక్ష తోటను వేసినప్పుడు కూడా ఆ ఫలం అనేది రాదు. కారణము వారు దేవుని మార్గం నుంచి తొలగిపోయిన. దేవుని ఆశీర్వాదం వచ్చినప్పుడు సమృద్ధి ఉంటుంది. దేవుని ఆశీర్వాదం లేనప్పుడు ఆ సమయంలో నువ్వు సంపాదించిన అన్నీ కూడా ఏమీ లేని స్థితిలో ఉంటావు. కారణము అందులో అభివృద్ధి ఉండదు, ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఉండదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ అచ్చట వారు నివాసపూర్వం ఏర్పరచుకున్నట్లు పొలంలో విత్తనంలో చల్లి ద్రాక్ష తోట నాటి వాటి వల్ల సఫలం నుండి పొందుటకు ఆయన ఆకలిగని వారిని అచ్చట కాపురం ఉంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికంగా సంతాన అభివృద్ధి నొందిరి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఈరోజు ప్రపంచంలో ఇంతమంది సంతానములు కలిగి మానవులుగా జీవిస్తున్నామంటే అది దేవుని ఆశీర్వాదం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం నుంచి చూస్తే 28వ వచనం వరకు దేవాది దేవుడు సమస్తము నిర్మించి దానిని మీరు వేలండి అని మానవునికి దేవాది దేవుడు అప్పచెప్పినాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ భూమి ఆకాశంలో దేవాది దేవుడు సూచించి మన కొరకు ఏర్పాటు చేసి దీనిలో మీరు ఏలండి అని దేవాది దేవుడు ఆశీర్వదించినప్పుడు మరి ప్రపంచం ఈ రీతిగా ఆశీర్వదించబడుతుంది. కలవి మాటలు ఉంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మొదటగా నువ్వు దేవుని చిత్తంలో లేనప్పుడు, దేవుని మార్గంలో లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా నీకు అది వ్యర్థంగానే ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఉండదు, దానివల్ల సంతోషం ఉండదు, దానివల్ల నెమ్మది ఉంది. ఎప్పుడు మన జీవితంలో సంతోషం ఉంటుందంటే దేవుని ఆశీర్వాదము. అందులో కొద్దిగా ఉన్నా కానీ ఈ సంపాదన చాలా కొద్దిగా ఉండొచ్చు, నువ్వు చాలా పేద కుటుంబంలో ఉండొచ్చు, కానీ దేవుడు ఆశీర్వదిస్తే అందులో సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు తిరిగి ప్రజల వైపు చూసే వారిని ఆశీర్వదించి మరి సంతానము అభివృద్ధి చెందించాడు. లోకం ఈరోజు ఇంత గొప్పగా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది అంటే దేవుని కృప వలనే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తారు. వారచ్చట నివాసపురం ఏర్పరచుకున్నట్టు పొలంలో విత్తనంలో చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వల్ల సఫలమును పొందునొచ్చు ఆయన ఆకలిగొన వారిని అచ్చట కాపురముంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికంగా సంతాన అభివృద్ధి నొందిరి. దేవుని ఆశీర్వాదం ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదిస్తాడో అక్కడ సమృద్ధి ఉంటుంది. దేవుని ఆశీర్వాదము ఎప్పుడైతే ఉంటుందో మన కుటుంబంలో ఒక సంతోషం ఉంటుంది. దేవుని ఆశీర్వాదము ఎప్పుడైతే కుటుంబంలో ఉంటుందో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, దేవుని ఆశీర్వాదం మనం పొందుకున్నప్పుడు మనకు ఒక గొప్ప నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఇంట్లో ఏమీ లేకున్నా పర్వాలేదు, కానీ దేవుని ఆశీర్వాదం కలిగినప్పుడు అన్నీ కూడా సమృద్ధిగా నిండబడతాయి. అందుకంటాడు కదా కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తనలో చూసినట్టయితే 23వ కీర్తన దేవుని ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఎలా ఉంటుందని చూసినట్టయితే
నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపావక్షంలో నా వెంట వచ్చిన చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చిరకాలము నేను నివాసము చేసేదను అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచును, నూనెతో నా తలంచుడు, నా గిన్నె నిండి పొర్లుచున్నదే. సమృద్ధి అనేది అలా ఉంటుంది. దేవుడు ఆశీర్వదించినప్పుడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే మాట కీర్తనకారుడు 23వ కీర్తనలో, శ్రమల కాలంలో కష్టంలో ఉన్న సమయంలో దేవుడు శత్రువులు ఎదుట దావీదుకు భోజనం ఏర్పాటు చేసి ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదం మనం పొందుకున్నప్పుడు, అలాంటి సమృద్ధిని మనం పొందుకున్నప్పుడు ఎప్పుడు మన జీవితంలో నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే మాట అంటే ఆశీర్వాదాలు నిత్యము మన కుటుంబంలో ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకున్నప్పుడు సమృద్ధి, సంతోషము, నెమ్మది ఉంటుంది. ఏ కుటుంబం అయితే దేవుని ఆశీర్వాదం పొందుకుంటుందో ఆ కుటుంబంలో ఏ కొదవ ఉండదో. వాళ్ళు సంపాదించేది చాలా తక్కువనే ఉండొచ్చు, కానీ దాన్ని దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. మరి చాలామంది చాలా సంపాదించుకుంటున్నారు, కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ వారిలో సంతోషం ఉండదు. వారితో మంచి ఆహారం కూడా తినలేకపోతారు. కారణం ఏంటంటే వారికున్న సమస్యలు, వారికున్న కష్టాలు, వారికున్న అనారోగ్యాలను బట్టి. వారు చూడడానికి బయటికి మంచిగా ఉంటారు, కానీ వారి జీవితాలు ఎంతో భయంకరమైన స్థితిలో ఉంటాయి. కారణము వారు దేవుని ఆశీర్వాదంని వారు పొందుకోకపోవడము. దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు నువ్వు కొద్దిలో ఉన్నా కానీ సమృద్ధి అనేది ఉంటుంది, సంతోషం అని ఉంటుంది, నెమ్మది అనేది ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వారిని ఆశీర్వదింపగా వారికి అత్యధిక సంతాన అభివృద్ధి కలిగిన వారి పశువులను తగ్గి 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 తగ్గివినలేదు. వారి బాధలను, ఇబ్బందులను, దుఃఖంలన్నీ కూడా తగ్గిపోయినప్పుడు వారి యొక్క బాధలు, దుఃఖములంతా కూడా తీసివేసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని ఆశీర్వాదం వారు పొందుకున్నారు. దేవుని సన్నిధిలో వారు తిరిగి రాగలిగి ఉన్నారు. దేవునిని ఘనపరిచి ఉన్నారు, దేవునిని మహిమపరిచి ఉన్నారు. వారి జీవితాలు సంతోషంగా రావడానికి కారణమైంది. అందుకే అంటారు కదా, దేవుని ప్రజలను చూసినప్పుడు అన్య ప్రజలు అంటారు, వీరు ఇంతగా సంతోషంగా ఎలా ఉన్నారు, వీరు ఇంతగా ఆశీర్వదించబడుతున్నారు అంటే ఎలా అంటే దేవుని యందు భయభక్తుల వారుగా ఉన్నారు. వారి జీవితాలలో వారికి అంత ఆస్తుపాస్తులు లేకున్నా కానీ సంతోషం ఉంటుంది. ఎందుకంటే దేవుని దేవుడు ఆశీర్వదించినప్పుడు అధికమైన సంతామృద్ధి పొందిరి. ఆయన వారి పశువులను తగ్గింపనివ్వలేదు. వారి యొక్క బాధల వల్ల, ఇబ్బందులను, దుఃఖంలన్నీ కూడా తగ్గిపోయినప్పుడు రాజులను తునీకరించి మరి త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడొచ్చు జయించువాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు అన్నిటి విషయంలో సమృద్ధి ఉంటుంది, సంతోషం ఉంటుంది. దేవుని ఆశీర్వాదం పొందుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది. మరి వారి బాధలు, ఇబ్బందులు, దుఃఖంలన్నీ కూడా తగ్గిపోయినప్పుడు అవన్నీ కూడా దేవుడు తీసేసి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం పొందుకున్నప్పుడు శ్రమలు, కష్టాలు, దుఃఖములు ఇవన్నీ కూడా ఉన్నా కానీ మనసులో ఒక నెమ్మది ఉంటుంది. ఇవన్నిట్లో కూడా ముందు దేవుడు నడిపిస్తాడని ఒక ధైర్యం ఉంటుంది. దేవుడు మన పక్షాన ఉన్నాడని ఒక ధైర్యం ఉంటుంది. దేవుడు నీ పక్షాన, నా పక్షాన ముందుకు నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, అట్టి దరిద్రులను, బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వారి వంశంను మందల వలె వృద్ధి చేసాను. హల్లెలూయా. పేదల పక్షాన నిలబడే దేవాతి దేవుడు. మరి నిరుపేదలుగా ఉన్న ఆ ప్రజలు వారు తిరిగి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నప్పుడు వారు సంతోషాన్ని పొందుకుంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. అట్టి దరిద్రులు బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వారి వంశంలోను మందల వలె వృద్ధి చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పేద ప్రజల పక్షాన దేవుడు నిలబడతాడు. దేవాది దేవుడు మరి తను ఏర్పాటు చేసుకునే వారిని కూడా, మరి చేపలు పట్టే వారినే తన శిష్యులుగా బీద ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే పేదల పక్షాన దేవుడు నిలబడతాడు. ఈరోజు ఏ కాలం నీకు ఏమీ లేకున్నా కానీ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు ఒక సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. ఏమున్నా లేకున్నా కానీ దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి దేవునికి సమయం ఇవ్వాలి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థవంతులు దానిని చూసి సంతోషింతురుగాక, మోసగాళ్ళందరూ మౌనంగా నొందురుగాక.
యథార్థవంతులు అది చూసి సంతోషిస్తారు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం పొందుకున్నప్పుడు, దేవుని ఆశీర్వాదాలు మన ఆత్మీయ జీవితంలో పొందుకున్నప్పుడు సంతోషం ఉంటుంది. దేవుని ఆశీర్వాదం లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించి, ఎంత కష్టపడి, ఒక రైతు విత్తనం వేసినా కానీ దాని ఫలము రాదు. ఆ విత్తనము ఆ భూమిలో నాటబడినప్పుడు అది చచ్చకుండా ఉండిన ఎడల దానివల్ల ఏమి ప్రయోజనం? చచ్చినప్పుడే ఫలం వస్తుంది. అది దేవుని ఆశీర్వాదము కావాలి. భూమి మీద విత్తనం వేసినప్పుడు అది చనిపోయి తిరిగి ఫలించినప్పుడే అది ఆశీర్వాదం వస్తుంది. దేవుని ఆశీర్వాదం లేకుండా మరి విత్తనాలు వేసినా కానీ నువ్వు ఎంత కష్టపడి ఎన్ని సంపాదించుకున్నా కానీ నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. దేవుని ఆశీర్వాదం వచ్చినప్పుడు నిత్య సంతోషం ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసి పడుతుంది. యథార్థవంతులు దానిని చూసి సంతోషించుదురు. యథార్థవంతులు దేవుని ఆశీర్వాదాలు చూసి, దేవుని కృపని బట్టి వారు సంతోషిస్తారు. దేవుడు వారిని బలపరిచిన విధానాన్ని బట్టి సంతోషిస్తారు. దేవుడు వారి జీవితంలో చేసిన మేలును బట్టి వారు సంతోషిస్తారు. మనం చూసాము కదా, మొదట 33వ వచనంలో దేశ నివాసులు చెడుతనం బట్టి ఆయన నదులను అడవిగా, నీటి బుగ్గలను ఎండిన నేలగా. ఏ ఫలము రాదు. ఎందుకంటే దేవుని మార్గం నుంచి ఆ చెడుతనని బట్టి దేశాలు కూడా కొన్నిసార్లు శపించబడతాయి. దేవాది దేవుడు కొన్ని దేశాలను శపిస్తాడు. కారణం ఏంటంటే వారి చెడుతనని బట్టే. వారు తిరిగి దేవుని వైపు వస్తున్నప్పుడు దేవుడు తిరిగి వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. వాటి వల్ల సఫలమవుదుమని పొందుతున్నట్టు ఆయన ఆకలిగొని వారిని అచ్చట కాపురముంచెను, మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారికి అధిక సంతానాభివృద్ధి కలిగెను. దేవాది దేవుడు దేశంలోను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు దీవిస్తాడంటే దేశ ప్రజలు దేవునికి లోబడినప్పుడు, దేవుని చిత్తంలో జీవించినప్పుడు ఆ దేశాలు దీవించబడతాయి. ఈరోజు కూడా అనేక దేశాలలో వారి దేశాలలో దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి వారు దేవుని భయభక్తుల జీవితంలో జీవిస్తున్నప్పుడు ఆ దేశాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. అలాగే కుటుంబంలో దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. కారణం ఏంటంటే వారు దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించారు కాబట్టి ఆ కుటుంబంలో ఆశీర్వదించబడుతున్నాయి, దీవించబడుతున్నాయి. వాళ్ళలో సమృద్ధి ఉంది, వారిలో సంతోషం ఉంది, వారిలో నెమ్మది ఉన్నది, వారిలో ఆకలి దప్పులు లేవు. కానీ వారు దేవుని మార్గంను ఎంచుకున్నారు కాబట్టి వారి ఆత్మీయ జీవితం ఎల్లప్పుడూ కూడా సంతోషముతో వారు జీవించగలుగుతున్నారు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం వారిపై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు, మోసగాళ్ళందరూ మౌనంగానుందరు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించి యెహోవా కృపా సత్యములను జనులు తలపోయుదురుగాక. దేవుని సంగమా, దేవుని ప్రజలు, బుద్ధిమంతుడు ఈ విషయంలో ఆలోచించి యెహోవాకు కృపాత్యములను జనులు తోలిపోదురుగాక. జనులందరినీ కూడా ఆ ఒక వ్యక్తి ఎవరైతే బుద్ధిమంతుడుగా ఉంటారో, ఎవరైతే దేవుని కుమారునిగా, కుమార్తెగా ఉంటారో వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. బుద్ధిమంతుడు ఈ విషయంలో ఆలోచించి యెహోవా కృపాష్టములను జనులకు తలపోయుదురుగాక. దేవుడు చేసిన ఆశీర్వాదాలను, యెహోవా నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించిన విధానాన్ని, ఇంతవరకు దేవుడిని సజీవులు ఎక్కిన విధానాన్ని, దేవుడిని కుటుంబం పక్షాన నిలబడిన విధానాన్ని బట్టి, నీకు దేవాతి దేవుడు సహాయం చేసిన విధానాన్ని బట్టి నీ జీవితాన్ని ఒక సాక్ష్యంగా అనేకులకు వివరించే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేక మంది ముందు మనం ఒక సాక్ష్య జీవితం కలిగి దేవుని ప్రజలమై ఉండి, దేవుని బిడ్డలమై ఉండి మనకంటూ ఒక సాక్ష్యం కలిగి దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఒక సాక్ష్యాన్ని అనేకులకు పంచుకొని అనేకులను రక్షణ మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇటు మాటలను దేవుడు కాలం ఈ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.
పరిశుద్ధుడా పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి మా జీవితంలో మరొక హృదయ కాలం నీ కృప చేత మాకు అనుగ్రహించి మళ్ళీ సజీవ లెక్కలు పెట్టిన దేవానికి వందనములు స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి నీ ఆశీర్వాదము లేకపోతే ప్రపంచము కూడా దేశాలు కూడా నైనా కరువుతో నిండిపోతాయి నైనా ప్రభా. నీ వాక్యం తెలియజేస్తుంది నైనా ప్రభా. తండ్రి ప్రభా, నీవు ఆశీర్వదించినప్పుడు దేశాలు సమృద్ధిగా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. మా భారతదేశాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా భారతదేశంలో ఉన్న ప్రజలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నైనా సేవకులను సేవకురాలను దీవించండి, సంఘాలను దీవించండి. అలాగే తరిఫేతో మినిస్ట్రీస్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజు అంతట్లో కూడా మంచి వాతావరణం చేత నీ కృప చేత మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమేన్.